హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునే స్టైల్లో ఫిష్ కర్రీ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా కర్రీ ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఫిష్ ఇగురు. ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నానండి. 2-3 టైం సాల్ట్, నిమ్మరసం యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పీసెస్కు మొత్తం పట్టించుకోవాలి. అప్లై చేసి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. కర్రీలో ప్రిపేర్ చేసే మసాలా అండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి. ఇక్కడ మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయిపోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 5 కరివేపాకు స్లిప్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మిక్సీ జార్ తీసుకొని ముందే ఫ్రై చేసుకున్న మసాలా ధనియాలను ఇందులో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు తక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందే ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పీసెస్ బ్యాక్ సైడ్ కూడా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ ఫిష్ ఇగురు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కర్రీ. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫిష్ ఇగురు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.